దానవాంశలతో వచ్చి భూమి మీద పరిపాలిస్తున్నటువంటి రాజులందరినీ సంహారం చేస్తావు, భూమి మీద మళ్ళీ ధర్మాన్ని నిలబెట్టడంలో కృతకృత్యుడవుతావు అని చెప్పారు. చెబితే ఇంద్రుడు దేవతలకి నువ్వు ఉపకారం చెయ్యగలిగినటువంటి వాడివి కాబట్టి నువ్వు అలా ఉపకారం చెయ్యడానికి నీకు నేను ప్రత్యేకంగా మాతలికి ఇచ్చి ఒక రథాన్ని పంపిస్తాను, ఆ రథం ఎక్కి నువ్వు ఇంద్రసభకి రావలసింది అన్నాడు. తప్పకుండా వస్తాను అని అర్జునుడు ఇంద్రుని యొక్క ఆహ్వానాన్ని అంగీకరించాడు. అంగీకరించిన తర్వాత వరుణుడు తన పాశములు, వరుణ పాశములు అంటారు, ఆ పాశముల చేత బంధిస్తాడు. బలిచక్రవర్తిని బంధించారు వరుణపాశాలతో. ఆ వరుణుడు తన పాశముల చేత ఎవరినైనా కట్టేయగలిగినటువంటి ఆ శక్తిని, ఆ అస్త్రాన్ని, వరుణపాశములనబడేటటువంటి అస్త్రశక్తిని సమంత్రకంగా అర్జునుడికి ఉపదేశం చేశాడు. అలాగే కుబేరుడు కౌబేరాస్త్రాన్ని ఇచ్చాడు. ఇచ్చిన తరువాత వాళ్ళ దగ్గర ఆయా అస్త్రములను ఉపదేశమును పొందినటువంటి వాడై ఇక ఇంద్రుడి పనుపన మాతలి రథాన్ని తీసుకొస్తే ఆ రథం ఎక్కి ఇంద్రసభకి వెళ్ళడానికి సిద్ధపడుతున్నాడు ఆ అర్జునుడు. ఇంతలో ఆ పైనుంచి ఆ రథం వచ్చింది. ఆ రథం ఎంత గొప్పగా ఉందన్నారంటే నన్నయ్య గారు, వారిద మార్గంబు వలన మహానీల వైజయంతి విభవంబు వెలయ ఆబద్ధ వివిధ రత్నావళి ప్రభచేసి రమ్యమై రోదోంతరంబు వెలుగా ఉరునేమి రవమున ఉర్వరాధరధరీ ముఖములు ప్రతిశబ్దము కరితంబులగుచుండ నానావిధాయుధంబులు దాల్చి అశని విద్యుత్ సహస్రాభిశోభితాభ్రసదృశమై మహాజమాశ్వాయుత వాహ్యమానమైన వరరథంబు అఘవునాజ్ఞ చేసి మాతలియుక్తమై ఇంద్రతనయుడున్న ఎడకు వచ్చి. ఆ ఇంద్రుని యొక్క రథం ఈ భూమండలం మీద దిగడం కోసమని వచ్చి ఆకాశంలో నిలబడింది. అది వైజయంతి అంటే దాని యొక్క పతాకం ముదురు నీలం రంగులో ప్రకాశిస్తోందట. అది ఆకాశంలో వచ్చి నిలబడితే దాని పతాకం కనపడింది. అక్కడ ఆబద్ధ వివిధ రత్నావళి ప్రభచేసి రమ్యమై రోదోంతరంబు విలుంగా, దానికి కట్టబడినటువంటి రత్నాల హారముల యొక్క కాంతి చేత ఆ రథానికి కింద, రథానికి పైన, రథానికి పక్కలా ఉన్నటువంటి చీకటి అంతా తొలగతోయబడి విశేషమైనటువంటి కాంతులు అలుముకున్నాయి. ఉరునేమి రవమున ఉర్వరాధరధరీ ముఖములు ప్రతిశబ్దముఖరితంబులగుచుండా, ఆ రథానికి ఉన్నటువంటి చక్రముల యొక్క ఇరుసు చేసేటటువంటి చప్పుడికి ఈ భూమినంతటినీ మోయగలిగినటువంటి పర్వతముల యొక్క గుహల యొక్క ముఖద్వారముల నుండి ప్రతిధ్వనులు బయటికి వస్తున్నాయిట. నానావిధాయుధంబులు దాల్చి ఆ రథంలో అనేకమైనటువంటి ఆయుధములు సమకూర్చబడ్డాయి. అశని విద్యుత్ సహస్రాభిశోభితాభ్రసదృశమై మెరుపులు 1000 మెరుపులు దాని చుట్టూ కూడా ఉంటే ఎలా ఉంటుందో అలా 1000 మెరుపులతో కూడుకున్నటువంటి ఒక మేఘం వస్తే ఆకాశంలో నిలబడితే చూడగానే అది ఎంత కంటిని ఆకర్షిస్తుందో అటువంటి మేఘంలా వచ్చి నిలబడినటువంటిదై మహాజవాశ్వాయుత వాహ్యమానమైన 10,000 గుర్రములు పూంచబడి ఉన్నాయి ఆ రథానికి. 10,000 గుర్రములు పూంచబడినటువంటి ఆ రథాన్ని చూసి వరరథంబు అఘవునాజ్ఞ చేసి, ఇంద్రుడికి అఘవుడు అని ఒక పేరు. ఎందుచేత అఘవుడు అంటే ఆయన పాపములు తీయగలిగినవాడు, యజ్ఞముల యందు హవిస్సుని తీసుకుని మనుష్యకోటిని రక్షించేటటువంటి లక్షణం ఉన్నవాడు. అందుకని అఘవునాజ్ఞ చేసి ఇంద్రుడి యొక్క ఆజ్ఞ మేరకి మాతలి ఆ రథాన్ని తీసుకొచ్చి ఆకాశమునందు నించున్నాడు. నించుని ఆ ఇంద్రతనయుడైన అర్జునుడి దగ్గరికి వచ్చి, నీ కోసం నీ తండ్రి అయిన దేవేంద్రుడు ఈ రథాన్ని పంపించాడు, నీవు ఈ రథాన్ని అధిరోహించి ఇంద్రసభకి రావలసింది అన్నాడు. అంటూ ఒక మాట అన్నాడు, నేను ఎప్పటి నుంచో మీ నాన్నగారి దగ్గర సారథిగా నేను ఉద్యోగం చేస్తున్నాను, కానీ 100 అశ్వమేధ యాగాలు చేసిన వాళ్ళు, కొన్ని 100 రాజసూయ యాగములు చేసినటువంటి వాళ్ళు కూడా ఈ రథం ఎక్కి ఇంద్రసభకి రాలేదు. మొట్టమొదటిసారి నీ కొరకు ఈ రథం పంపబడింది, ఈ రథం ఎక్కి నువ్వు ఇంద్రసభకి వద్దు గానివి రమ్మన్నాడు. అంటే మనుష్యలోకంలో సంచరించేటటువంటి ప్రాకృతమైన శరీరంతో ఉన్నవాడు అర్జునుడు కనుక అటువంటి దివ్యరథాన్ని అధిరోహించడానికి కావలసినటువంటి
ఆ పునీతమైనటువంటి తేజస్సుని పొందడానికి అనువుగా వెళ్ళి గంగానది స్నానం చేసి ఆ గంగానదిలో తన యొక్క తండ్రికి, తాతగారికి, ముత్తాతగారికి, అలాగే అక్కడ దేవతలకి అందరికీ కూడా తర్పణం చేసి తాను శుచి, ఇంతకుముందు వచ్చినటువంటి దేవతల్ని కూడా అలాగే మాటల చేత, పుష్పముల చేత, మంచినీటి చేత, పదార్థముల చేత పూజించాడు. ఇప్పుడు తాను తేజస్సు కలిగినటువంటి వాడై ఆ రథాన్ని అధిరోహించి ఆయన ఇంద్రలోకానికి బయలుదేరాడు. ఆ ఇంద్రలోకం దగ్గరికి వస్తుంటేనే చూశాడు, ఆ ఇంద్రలోకం బయట ఐరావతమనబడేటటువంటి ఇంద్రుడు అధిరోహించి వెళ్ళేటటువంటి ఏనుగు నిలబడింది. అది నిలబడితేట ఒక పెద్ద పర్వతమే వచ్చి నిలబడిందా అన్నట్టుగా ఉంది. దాని యొక్క మదజల ధారల చేత పెద్ద మేఘం కురిసేసి వెళ్ళిపోతే పర్వతం నుంచి జలధారలు కారుతుంటే ఎలా ఉంటుందో అలా ఆ మదజల ధారలు కారుతున్నాయిట ఏనుక్కి. అది బయట నిలబడి ఉంది. చూశాడు ఆ ఇంద్రలోకం వంక. పరమధర్మస్థితి ప్రజ ప్రీతిగాంచిన రాజులకు ఉదగ్రరణమునందు పతుల ప్రస్తవమున ప్రాణముల్ విడిచిన వీరులకును యజ్ఞ విధులు చేసి సురలను వసుమతీసురులను తనిసిన ధర్మాత్ములకును మహాతపసులకు నిలయంబులై రమణీయంబులగునట్టి హర్మ్య విమాన సంహతుల దాని సకల భువనంబులంగల సత్పురములకెల్లా ఎక్కుడగుదగి శిఖీందు రవుల దీప్తి లేకున్న తనదైన దివ్యదీప్తి విస్తరంబున ఎప్పుడు వెలుగుదాని. ఆ అమరావతి నగరం ఇంద్రుని యొక్క రాజధాని. ఆ అమరావతి నగరం వంక చూశాడు. ఇత పూర్వం ఇంద్రసభ గురించి చెప్పారు సభాప్రభంలో. ఇప్పుడు ఆ అమరావతి నగరం ఇంద్రుడి యొక్క రాజధాని గురించి మాట్లాడుతున్నారు. అటువంటి ఇంద్రుడి యొక్క రాజధాని అయిన అమరావతి నగరంలో ప్రవేశించాలి అంటే ఎటువంటి పుణ్యం చేసిన వాళ్ళైతే అసలు ఆ స్వర్గలోకంలోకి ప్రవేశించగలరు అన్నది చెప్తున్నారు. పరమధర్మస్థితి ప్రజప్రీతిగాంచిన రాజులకు, పరమ ధార్మికులై ఎప్పుడూ ధర్మాన్ని తప్పకుండా ధార్మికమైన రీతిలో తన రాజ్యములోని ప్రజలను పరిపాలించినటువంటి సద్గుణోపేతులైనటువంటి రాజులు ఆ స్వర్గలోక ప్రవేశం చేస్తారు. అలాగే ఉదగ్ర రణమునందు పతుల ప్రస్తవమున ప్రాణముల్ విడిచిన వీరులకును తనని నమ్ముకున్నటువంటి ప్రభువు కోసం మహోగ్రమైనటువంటి యుద్ధంలో పోరాటం చేసి వెన్నివ్వకుండా తమ శరీరాన్ని ఆ యుద్ధంలో విడిచిపెట్టినటువంటి వీరులైనటువంటి వారు ఆ స్వర్గలోకాన్ని అలంకరిస్తారు. యజ్ఞ విధుల చేసి సురలను వసుమతీసురులను తనిపిన ధర్మాత్ములకును బ్రహ్మాండమైనటువంటి యజ్ఞాలు చేసి ఆ యజ్ఞాలలో ఇవ్వబడినటువంటి హవిస్సు చేత దేవతలని తృప్తులను చేసి అలాగే ఆ యజ్ఞ కార్యాన్నంతటినీ నిర్వహించినటువంటి బ్రాహ్మణోత్తములకు భూరి సంభావనలిచ్చినటువంటి పరమధార్మికులైనటువంటి వారు ఎవరుంటారో వాళ్ళందరూ కూడా స్వర్గలోక ప్రవేశం చేస్తారు. మహాతాపసులకు నిలయంబులై రమణీయంబులగునట్టి హర్మ్య విమాన సంహతుల దాని అనేక మంది గొప్ప తపస్సు చేసినటువంటి వ్యక్తుల యొక్క సమూహములు నివసించేటటువంటి బంగారు మేడలు గోపురములతో కూడుకున్నటువంటి ఆ అమరావతి నగర శోభను చూసినటువంటి వాడై సకల భువనంబులంకల సత్పురములకెల్ల ఎక్కుడనదగి అసలు ఈ బ్రహ్మాండములన్నిటిలోనూ అన్ని లోకములలోనూ కూడా ఉన్నటువంటి పురములకల్లా శ్రేష్టమైనదిగా చెప్పబడేటటువంటి ఆ అమరావతి నగరాన్ని చూసినటువంటి వాడై శిఖీందు రవుల దీప్తి లేకున్న తనదైన దివ్యదీప్తి విస్తరంబున ఎప్పుడు వెలుగుదాని. సూర్యుడు, చంద్రుడు, అగ్ని ఈ మూడు అక్కడ ప్రకాశించకపోయినా తనదైన దీప్తి చేత తనదైన కాంతి చేత తాను ప్రకాశించగలిగినటువంటి లక్షణం ఉన్నటువంటి ఆ అమరావతి నగరాన్ని చూసి అర్జునుడు పరమ సంతోషాన్ని పొందినటువంటి వాడై ఆ అమరావతి నగర ప్రవేశం చేశాడు. స్వర్గలోకంలోకి వెళ్ళాడు. ఎన్ని కార్యాలు చేసినా స్వర్గలోక ప్రవేశం ఇవ్వరు కొంతమందికి. ఎవరెవరికి స్వర్గలోక ప్రవేశం ఇవ్వరు అని అడిగారు. వాళ్ళు ఎన్ని పుణ్యాలు చేసిన వారైనా ఈ 5 రాకపోతే మాత్రం వాళ్ళకి స్వర్గలోక ప్రవేశాధికారం ఇవ్వరు. మొట్టమొదటిది ఇది, ఆహితాగ్నులు కానివారు ప్రవేశించడానికి వీలు లేదు. వేదాన్ని నమ్మి ప్రతిరోజు అగ్నిహోత్రం చేసి నిత్యాగ్నిహోత్రీకులై అగ్నిహోత్రం చెయ్యనటువంటి వారికి స్వర్గలోక ప్రవేశం లేదు.
కాబట్టి నేను ఎందుకు నవ్వానో మీకు అందరికీ అర్థమై ఉంటుంది. అలాగే జీవితంలో ఎన్నడూ తీర్థయాత్ర చెయ్యనటువంటి వాడెవరున్నాడో అటువంటి వాడికి ఎన్నడూ స్వర్గలోక ప్రవేశాన్ని కల్పింపరు. స్వర్గలోకంలో ప్రవేశించాలి అంటే కనీసార్హతలు ఇవి ఉండాలి. తీర్థయాత్ర చేసిన వాడై ఉండాలి. తీర్థయాత్ర అంటే ఏదో ఒక క్షేత్రానికి వెళ్ళి భగవద్ దర్శనం ఒకటి చేసుకుని తిరిగి రావడం కాదు. అక్కడ ఉండేటటువంటి తీర్థమునందు సంకల్ప సహితమైనటువంటి స్నానం చేసిన వాడెవరున్నాడో వాడు. అటువంటి తీర్థయాత్ర చేసినటువంటి వాడికి చెయ్యని వాణ్ణి స్వర్గలోక ప్రవేశం చెయ్యనివ్వరు. అసత్యాలాడడమే జీవితంలో ప్రయోజనంగా పెట్టుకుని ఎప్పుడూ అబద్ధాలాడే అలవాటు ఉన్నవాణ్ణి అందులోకి రానివ్వరు. వేదాలకు విశ్వసనీయతను కల్పించకుండా వేదమును మనం నమ్మాలనేటటువంటి బుద్ధిని విడిచిపెట్టి వేదములకు వ్యతిరేకంగా మాట్లాడడం అలవాటు చేసుకున్న వాడికి స్వర్గలోక ప్రాప్తి ఉండదు. అలాగే మాంసాహారమును తినేటటువంటి వారికి స్వర్గలోక ప్రవేశం కల్పింపరు. అలాగే యుద్ధంలో వెన్ను చూపించి శత్రువుతో పోరాడకుండా పారిపోయినటువంటి వాడికి స్వర్గలోక ప్రవేశము కల్పింపబడదు. కాబట్టి ఈ పైన చెప్పినటువంటి లక్షణములు ఎవరికి ఉన్నాయో వాళ్ళు ఎన్ని పుణ్యకర్మలు చేసినటువంటి వారైనప్పటికీ వారు స్వర్గలోక ప్రవేశం చెయ్యడానికి వారికి అధికారం ఇవ్వరు. కాబట్టి అర్జునుడు అక్కడ ప్రవేశించగానే అక్కడ ఉన్నటువంటి కొలనలు, రమణీయమైనటువంటి వృక్షములు, పారిజాతాది కల్పవృక్షములు, వాటి మించి వచ్చేటటువంటి సువాసనల గుబాళింపులు, వీటన్నిటినీ అనుభవిస్తూ స్వర్గలోకం అంటే అక్కడ దుఃఖమేం ఉండదు, సుఖస్పర్శ తప్ప అసలు దుఃఖం అనేటటువంటిది స్వర్గలోకమనందు కించిత్ కూడా ఉండదు. కానీ యథార్థమైనటువంటి మాట మాట్లాడాలి అంటే స్వర్గలోకవాసాన్ని కోరకూడదు. ఎందుకో తెలుసా? మర్త్యలోకం అంటే ఈ లోకంలో ఉన్నవాడు స్వర్గలోకాన్ని కోరుకుంటే ఎంత కష్టపడి సంపాదించుకున్న పుణ్యమంతా సుఖరూపంలో నశించిపోతుంది. కొంతకాలం అక్కడ ఉంటాడు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. కొన్ని భోగాలు అనుభవించిన తర్వాత నువ్వు చేసిన పుణ్యమంతా ఈ భోగం అనుభవించడానికి ఖర్చు అయిపోయింది, కిందకి వెళ్ళిపోమ్మని మళ్ళీ తోసేస్తాడు, మళ్ళీ వచ్చి పడిపోతాడు. అందుకే పుణ్యకర్మ దేని కొరకు చెయ్యాలి అంటే పుణ్యకర్మ వచ్చే జన్మలో ఈ పుణ్యకర్మని అడ్డుపెట్టి పరమేశ్వరుడు నాకేదో భోగం ఇస్తాడని, లేదా ఈ పుణ్యకర్మ చెయ్యడం వల్ల నాకు ఉత్తమ లోకవాసం లభిస్తుందని, ఏదో స్వర్గలోకంలో కూర్చోవచ్చని పుణ్యకర్మ చెయ్యరాదు. అది ఎటువంటిది అంటే ఏదో మంచి ఎండలో పెడుతున్నవాడు ఒక్కసారి ఏటీఎం కౌంటర్లోకి వెళ్ళి డబ్బులు తీసుకునేటప్పుడు నిలబడినప్పుడు పొందేటటువంటి ఏసీ సుఖం లాంటిది. అక్కడ మీరు ఇంకొక 5 నిమిషాలు నించుందామంటే 10 మంది 50 మంది బయట నించుని ఉంటారు. కాబట్టి మీరు బయటికి వెళ్ళిపోవాలి డబ్బులు తీసుకోగానే. మహా అయితే ఒక్క 5 నిమిషాలు 10 నిమిషాలు అక్కడ నుండి బయటికి వెళ్ళిపోవడమే. ఉన్న డబ్బులు తీసేసుకోవడం అయిపోతుంది. లోపలికి వెళ్ళినందుకు చల్లతనం కాసేపు ఉంటుందంతే. ఆ తర్వాత మళ్ళీ బయటికి వచ్చిన తర్వాత ఎండే ఉపయోగం ఏమి ఉండదు. అందుకే పుణ్యకర్మ దేని కొరకు ఉపయోగపడాలని భగవంతుణ్ణి ప్రార్థన చెయ్యాలంటే చిత్తశుద్ధి కలగడానికి మార్గము కావాలి అని కోరుకోవాలి. ఎందుచేత అంటే ఇన్ని కోట్ల జన్మల నుండో చిత్తమును మలినము పట్టి ఉంది. ఆ చిత్తము శుభ్రపడితే తప్ప అందులోకి పరమేశ్వరుడు జ్ఞానామృతాన్ని కటాక్షించలేడు. ఆ జ్ఞానము కలిగిన నాడు తప్ప మోక్షము రాదు. మోక్షము కలిగితే తప్ప మళ్ళీ పునర్జన్మ స్వీకరించవలసినటువంటి అవసరము పోదు. కాబట్టి పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందడానికి, మోక్షాన్ని పొందడానికి పుణ్యకర్మ దేనికి పనికి రావాలి అంటే చిత్తశుద్ధి కొరకు పనికి రావాలి. అంతేకాని నేను ఇన్ని చేశానండి, అది చేశానండి, ఇది చేశానండి అన్నది మళ్ళీ సుఖరూపంలో అనుభవించడం కోసము అని పెట్టుబడిగా పెట్టుకున్నవాడు మళ్ళీ పుట్టవలసిన అవసరం వస్తుంది. ఆ భోగాలన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ చేసుకోవడానికి మళ్ళీ కిందకు పోవాలి. పొరపాటున పాపం చేస్తే తిరియక్కుల్లోకి పోవాలి. అందుకని స్వర్గలోకవాసానికి 5 నిబంధనలు ఉన్నాయి కదండి, మనం వెడతామా అని బెంగపెట్టుకోవలసిన అవసరం ఏమీ లేదు. యథార్థమునకు మనుష్యుని కన్నా అదృష్టవంతుడు ప్రపంచంలో సృష్టిలో ఇంకొకడు లేడు. మనుష్యుడొక్కడే. ఊర్ధ్వలోకవాసం కూడా కోరుకోకుండా చిత్తశుద్ధితో జ్ఞానాన్ని పొంది మోక్షానికి దగ్గరవడానికి కావలసినటువంటి సాధనా సంపత్తిని చేకూర్చుకోగలిగినటువంటి అధికారి అయి ఉంటాడు.
కాబట్టి అటువంటి ప్రయత్నము కొరకు పుణ్యకర్మ చెయ్యాలి తప్ప, భగవంతుని యొక్క అనుగ్రహమునకు దగ్గరవడానికి పుణ్యకర్మ చెయ్యాలి తప్ప, కేవలంగా పుణ్యం చేస్తే అదేదో సుఖాన్ని ఇస్తుంది, భోగాన్ని ఇస్తుంది అన్నదానికోసం పుణ్యకర్మ చెయ్యడం అవివేకంతో కూడుకున్నటువంటి పని యథార్థమునకు. కాబట్టి అక్కడికి వెళ్ళినటువంటి అర్జునుణ్ణి చూశారు ఆ ఇంద్రలోకంలో ఉన్న వాళ్ళందరూ. నరుడైన ఆదిముని అని, హరిసుతుడని, హరి సహాయుడని, హరుచేతన్ వరములు వడసిన వాడని, సురలెల్లను వచ్చి పార్థు చూచిరి ప్రీతిన్. ఆ స్వర్గలోకంలో దేవతలందరూ ఉంటారు. ఆ దేవతలందరూ అర్జునుణ్ణి చూడ్డానికి వచ్చారట. ఎందుకు అర్జునుణ్ణి చూడడం అంటే, అర్జునుణ్ణి చూడడానికి వాళ్ళు కొన్ని కారణాలు చెప్పారు. అందుకు వచ్చామయ్యా ఈయన్ని చూడ్డానికి అన్నారు. నరుడైన ఆదిముని అని, ఆయన మొట్టమొదటి ముని నరనారాయణులలో. ఆ ఆదిముని అయినటువంటి నరుడు అర్జునుడిగా భూమి మీద అవతరించాడు. కాబట్టి అర్జునుడిని దర్శనం చేయడానికి దేవతలు ఎందుకు వెళ్ళారు అంటే, ఇప్పుడు అర్జునుడుగా ఉన్నాడు కానీ ఆయన ఆదిముని నారాయణుడు, ఆయన నరుడు. నారాయణుడు కృష్ణుడుగా ఉన్నాడు. భూభారాన్ని తగ్గించడానికి ఇంద్రపుత్రుడుగా అర్జునుడుగా భూమి మీద పుట్టాడు. అందుకని నరుడైన ఆదిముని అని, హరిసుతుడని, హరి అన్న పేరు ఇంద్రుడికి కూడా అన్వయం అవుతుంది కాబట్టి హరిసుతుడని, ఇంద్రుడి యొక్క కుమారుడని, హరి సహాయుడని, హరికి సహాయం చేస్తాడు, ఇంద్రుడికి సహాయం చేస్తాడు ఆయన. ఇంద్రుడు అడిగాడు రాక్షస సంహారంలో దేవతలకి సహాయం చేయడానికి నువ్వు అమరావతి రావలసింది అని అడిగాడు. కాబట్టి ఆయన దేవతా సహాయకుడని, అలాగే భూభారాన్ని తగ్గించి పాపుల పీచ మణచి ధర్మ సంస్థాపన యందు అవతారాన్ని స్వీకరించేటటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క ప్రయోజనానికి సహాయకుడై ఆయన యొక్క అవతార ప్రయోజనాన్ని నెరవేర్చడంలో ఉపకరణముగా భాషించేవాడని, అందుచేత హరి సహాయుడని, హరుచేతన్ వరములు వడసినవాడని. హరుడంటే పరమశివుడు. పరమశివుని యొక్క అనుగ్రహాన్ని పొంది ఆయన చేత వరములను పొందినవాడని, సురలెల్లను వచ్చి పార్థు చూచిరి ప్రీతిన్. పరమ ప్రీతితో దేవతలందరూ వచ్చి ఆ పార్థుణ్ణి చూసి దర్శనం పొంది పరమానందంతో వెడుతున్నారు. ఇంద్రుడు చూశాట నా కొడుకు అని సంతోషాన్ని పొందాడు. అనిమిషనాథుడున్ ప్రచలితాంగద తుంగ భుజాయుగంబునన్ తనయుని కౌగిలించుకొని తక్షణజాత నితాంత సమ్మదంబున పులకాంకితాంగుడై మున్ను నిజాంకతలస్తు చేసి అత్యనఘు నిజాసనార్థమున నాదట నుంచే గరంబు నిమ్మితో. ఆ అనిమిషనాథుడు అంటే కనురెప్పలు పడనటువంటి దేవతలకందరికీ కూడా అధినాయకుడైనటువంటి దేవేంద్రుడు. ఆ పెద్ద పెద్ద చేతులు ఇలా కదిపితే ఆయన పెట్టుకున్నటువంటి భుజకీర్తులు కంకణములు శబ్దం చేస్తుంటే ఆ చేతులెత్తి ఆ అర్జునుణ్ణి గట్టిగా కౌగిలించుకొని పులకాంకిత గాత్రుడయ్యాటంటే ఒళ్ళంతా కూడా పులకాంకురములు వచ్చినటువంటి వాడై పరమ సంతోషాన్ని పొంది ఆయన కూర్చునేటటువంటి ఆసనంలో అర్ధభాగం ఇచ్చి అర్జునుణ్ణి తీసుకొచ్చి తన తొడ మీద కూర్చోబెట్టుకుని తర్వాత తను కూర్చున్న సింహాసనానికి అర్ధభాగం ఇచ్చి దాని మీద ఇంద్రుణ్ణి కూర్చోబెట్టుకున్నాడు. ఇందులో ఎంత ఇంద్రుడైనా ఆయన ఒక తండ్రే. కొడుకుని చూసి వాడు ప్రయోజకుడు అవనివ్వండి, అప్రయోజకుడు అవనివ్వండి, పుత్రగాత్ర పరిష్వంగం అంత గొప్పది అని. పురుషుడు పొందవలసినటువంటి అద్భుతమైన ఐశ్వర్యములలో ఒక ఐశ్వర్యం ఏది అంటే పుత్రగాత్ర పరిష్వంగం. అటువంటి అనిమిషనాథుడైనటువంటి వాడు కనురెప్పలు పడని దేవతలకు తండ్రి అయినటువంటి ఇంద్రుడు అర్జునుణ్ణి కౌగలించుకొని పులకాంకిత గాత్రుడై మురిసిపోయాట. అంటే ఇంద్రుడే అంత ఆనందాన్ని పొందితే లోకంలో ఏ తండ్రి ఆ ఆనందాన్ని పొందాలని కోరుకోడు. ఐరావతం యొక్క కుంభస్థలం మీద తరచుగా తన అరచేతితో కొట్టి దాన్ని అటు ఇటు నడిపించడంలో కఠినమైనటువంటి ఆ ఏనుగు యొక్క కుంభస్థలం రాపిడి చేత కాయలు కాచి కరుకు తేరినటువంటి తన చేత్తో
అర్జునుడి యొక్క సర్వాంగములను స్పృశించి ఓసారి చేయి పట్టుకుని ఓసారి వీపు మీద చెయ్యేసి, అబ్బా ఏమి భుజాలు మా వాడివి, వీటికే కట్టుకుంటాడు అక్షయ బాణతూణీరాలు అని ఓసారి ఆ భుజాలు ముట్టుకుని, అబ్బా ఎంత పెద్ద వీపురా మా వాడిది, కవచం కట్టుకుంటే అందుకే అంత అందంగా ఉంటాడు అని ఆ వీపు ముట్టుకుని ఆ కొడుకుని 10 మాటలు ముట్టుకుంటే అసలే కరుకు తేరిన చెయ్యేమో ఆ చెయ్యి మీద పడుతుంటే నాన్నగారు పిచ్చి ప్రేమతో ముట్టుకుంటున్నారని అర్జునుడు నిరోధించకుండా ఊరుకుంటే ఆ ముట్టుకుని 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 మురిసిపోతున్నట్ట ఇంద్రుడు. ఒకే ఆసనం మీద తండ్రితో కలిసి అర్జునుడు కూర్చునుంటే అక్కడ ఉండేటటువంటి అప్సరోగణములన్నీ కూడా బంగారు దండములు కలిగినటువంటి చామరాలు పట్టుకుని ఆ దేవతలు, గంధర్వులు, సిద్ధులు, విద్యాధరులు మొదలైనటువంటి వారు ఆ అర్జునుడికి ఇంద్రుడికి పూజ చేస్తూ ఆ చామరాలు వేస్తూ వాళ్ళని సంతోషపెడుతున్నారట. చామరం ఎందుకు వేస్తారు అంటే బడలిక నుండి విశ్రాంతి కలుగుతుంది. చామర సేవ అని అది ఒక్క దేవతలకే చేస్తాం, లేకపోతే విష్ణువాంశ లేనివాడు పృథివీపతి కాడు కనుక పూర్వం మహారాజులకు వేసేవారు చామరం. ఆ చామరం వేశారు అంటే ఈశ్వరుడికి బడలిక తీరుతుంది, పరమేశ్వర మూర్తికి కూడా ఆకలి ఉంటుంది. అందుకే ఒక దేవాలయంలో విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసిన తరువాత శౌచ్యంతో ఉండి తగినంత నైవేద్యం పెట్టకపోతే ఈశ్వరుడు ఆకలితో ఆర్తి పొందుతాడు. అందుకే కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు పరమాచార్య స్వామి తరచుగా ఒక మాట చెప్పేవారు, కొత్త దేవాలయాలు కట్టేకండి, ఉన్న పాడుపడిపోయిన దేవాలయాలు పునరుద్ధరించండి అనేవారు. కొత్త కొత్త దేవాలయాలు కట్టేయడం చాలా తేలికే, కట్టిన దగ్గర నుంచి అందులో కాస్త స్త్రీ సూక్త పురుష సూక్తాలతో అభిషేకం చేయడానికి నమక చమకాలు వచ్చినవాడు కూడా అర్చకుడుండడు. అర్చకుడుంటే ఆ దేవాలయంలో నైవేద్యం పెట్టడానికి తగినటువంటి సాధన సంపత్తి ఉండదు. ఆ వంట చేయడానికి ఓ వంటశాల, అందులో శౌచంతో వంట చేసి స్వామికి తీసుకొచ్చి అన్నాన్ని నైవేద్యం చేయడం, ఏదో కూర నైవేద్యం పెట్టడం చేసేవాడు ఉండడు. ఒక్కొక్క విగ్రహం యొక్క శక్తి అంత ఎందుకు నిలబడుతుందో తెలుసా? అక్కడ చేసేటటువంటి నైవేద్యం వల్ల నిలబడుతుంది. మీరు చూడండి, వెంకటాచలము, శ్రీశైలము మొదలైనటువంటి క్షేత్రములకు ఆ శక్తి నిలబడడానికి కారణాల్లో ఒకటి అక్కడ జరిగేటటువంటి రాశి నైవేద్యం. దానికి కూడా ఆగమంలో విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. కాబట్టి అక్కడ చేసేటటువంటి పనికి అంత విశేషం ఉంటుంది. భగవంతుడు కూడా బడలిపోతాడు. ఆయనకి తీసుకెళ్ళి మనం అభిషేకం చేసేస్తే చేతిలో దొరికింది కదా అని బిందెను అలా పోసేస్తాం, మళ్ళీ వెంటనే పదార్థం పోసేస్తాం. ఆయన కూడా అలిసిపోతాడు. అలసట కలిగితే భగవంతునికి అలసట తీరాలి అంటే చామరం వెయ్యాలి. అందుకే చామరం వెయ్యడం అనేటటువంటిది అద్భుతమైన సేవల్లో ఒకటి. ఆ చామరం ప్రతి దేవాలయంలో ఉండాలి, ప్రతి ఇంట్లో ఉండాలి, ప్రతి ఇంట్లో ఉండి చామరం వెయ్యాలి. ఈశ్వరుడు విశ్రాంతి పొందుతాడు, సంతోషిస్తాడు ఆయన. అందుకని ఆ చామరం వేశారు ఇంద్రుడికి, అర్జునుడికి. సభలో పరిచయాలన్నీ పూర్తయిపోయాయి. నాయన కాసేపు సంతోషిద్దుగానివి అని గంధర్వ సంగీత గోష్ఠి ఎందు కూర్చోబెట్టాడు తీసుకెళ్ళి ఇంద్రుడు. ఆయనకు కూడా మరి సంతోషం ఉంటుంది కొడుకు సేద తీరాలని. అందుకని తీసుకెళ్ళి అది గంధర్వ సంగీత గోష్ఠి, గంధర్వ సభ అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? గంధర్వులు, అందుకే గాంధార వేదము అని పిలుస్తుంటారు, గాంధర్వ వేదము అంటుంటారు. ఆ గంధర్వులు ఎప్పుడూ ఆడుతూ పాడుతూ సంతోషంగా గడుపుతుంటారు వాళ్ళు. ఆ గంధర్వులు భూమికి దగ్గరలోనే తిరుగుతూ ఉంటారు, కానీ వాళ్ళ యొక్క ఆట పాట అవి మనకి వినపడవు. కొన్ని ప్రదేశాల్లో మాత్రం వినపడుతుంది. ఇప్పటికీ వినపడుతుంది అంటారు. అరుణాచలంలో అక్కడికి వెళ్ళి కూర్చున్నటువంటి వాళ్ళకి కొండ మీద చీకటి పడిపోయిన తర్వాత ఒకానొకప్పుడు ఆ దక్షిణామూర్తి కూర్చున్నటువంటి సభకి వచ్చి దేవతా స్త్రీలు నృత్యం చేస్తే వాళ్ళ గజ్జల చప్పుడు, వాళ్ళు పాడిన పాటలు వినపడేవి. ఏం చాడ్విక్ అని ఒక ఆవిడ రికార్డ్ చేసింది దాన్ని, అది రికార్డ్ అయింది. రికార్డ్ అయితే తీసుకొచ్చారు, భగవాన్ రమణుల దగ్గర వినిపించింది ఆవిడ. అవును, ఇది దక్షిణామూర్తి సభలో గంధర్వులు పాడే పాట అని చెప్పారు ఆయన. ఆ గంధర్వులు ఎప్పుడూ ఆడుతూ పాడుతూ ఉంటారు. దాన్ని తన యొక్క తపశ్శక్తితో దర్శనం చేశాడు భరతముని. చూసి గంధర్వులు ఇలా ఆడతారు, ఇలా పాడతారు అని నట్టువాంగంతో ఆ నృత్యం ఎలా చెయ్యాలో భరతముని రచన చేశాడు.
గంధర్వుల యొక్క ఆట అంత గొప్పవి. వాళ్ళు సహజంగా ఉల్లాసంగా ఉంటారు. కాబట్టి అలా సభకి భగవంతుని యొక్క రూపాన్ని తీసుకొచ్చి చూపిస్తారు ఆ నృత్యంలో. ఆ చూపించగలిగినటువంటి ప్రజ్ఞ ఆ గాంధర్వ వేదం గంధర్వుల యొక్క ఆటపాటల్లోంచి తీశాడు భరతముని దివ్య దృష్టి చేత. అలా తీయగలిగినటువంటి స్థితి ఆయనకి లభించింది. మహానుభావుడు గొప్ప తపస్వి కనుక ఆ గంధర్వులే ఆడుతున్నారు పాడుతున్నారు ఒక సభలో. ఎవరి కొరకు? అర్జునుడి కొరకు. ఎవరా అర్జునుడు? ఇంద్రుడి కొడుకు. ఇంద్రుడు స్వయంగా ఆహ్వానించాడు అమరావతికి. చూడవయ్యా అని తీసుకెళ్లి కూర్చోబెట్టాడు. ఇప్పుడు వాళ్ళు ఎంత ఉత్సాహంగా ఆడి పాడతారు ఆయన చూసి సంతోషించాలని. అందుకని పాకశాసను పనుపున పార్థుడొక్క మణిమయంబైన మహనీయ మందిరమున ఎలమి గంధర్వ సంగీత హృద్యగోష్ఠి నుండి చెవులకు ఉత్సవం బొద్దుచుండా. చెవులకు ఉత్సవం జరుగుతోందా అన్నట్టుగా పాడుతున్నటువంటి పాటలతో కూడుకున్నటువంటి గంధర్వుల యొక్క సంగీత సభ ఒక మణిమంటపంలో జరుగుతుంటే ఇంద్రుడి యొక్క పనుపున అర్జునుడు అక్కడికి వెళ్ళి కూర్చుని ఆ సభలో జరుగుతున్నటువంటి సంగీత విభావరిని విన్నవాడై పరమ సంతోషాన్ని పొందాడు. పాకశాసను పనుపున అంటారు. పాకశాసనుని యొక్క అనుజ్ఞ మేరకు ఇంద్రుడికి పాకశాసనుడు అని ఒక పేరు. ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే వృత్రాసురుడు అనబడేటటువంటి రాక్షసుని యొక్క సోదరుడికి పాకాసురుడు అని పేరు. ఆ పాకాసురుణ్ణి ఇంద్రుడు చంపాడు కనుక పాకశాసనుడు అని పేరు వచ్చింది. ఇంకొకటి యజ్ఞయాగాది క్రతువులు చేసినప్పుడు ఆ హవిస్సు గుచ్చుకుని అందరినీ రక్షించేటటువంటి లక్షణం ఉన్నవాడు కనుక కాదు. ఒకానొకప్పుడు మీరు ఏడవకండి ఏడవకండి అంటూ మరుత్తులు గర్భంలో ఉండగా అదితి గర్భములో ఉన్నటువంటి పిల్లలని ముక్కలుగా కొట్టి గర్భరక్ష చేసినటువంటి వాడు కనుక పిల్లల్ని అదితి ప్రార్థన మేరకు రక్షించినటువంటి వాడు కనుక పాకశాసనుడు అని పేరు వచ్చింది. కాబట్టి ఆ పాకశాసనుడైనటువంటి ఇంద్రుని యొక్క ఆనుజ్ఞ మేరకు అర్జునుడు ఆ సంగీత సభలో కూర్చుని గంధర్వుల యొక్క గోష్ఠిని విన్నాడు. ఆ అర్జునుడు చంద్రోదయ వేళ అయిపోయింది. తన చెయ్యవలసినటువంటి నిత్యకృత్యాలు పూర్తి చేసుకున్నవాడై విశ్రాంతి తీసుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి శయనాగారాన్ని ప్రవేశించి హంసతూలికా తల్పం మీద పడుకుని ఉన్నాడు.